ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి, మాటిండ్ల పలు గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టినట్టు ఓబీసీ జిల్లా అధ్యక్షులు సూర్యవర్మ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మందపాండు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధానాన్ని మనం చూస్తున్నాము. దానిలో భాగంగా పట్టణాల్లో ఆల్రెడీ మేము ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేసినాము. ఏఐసిసి కాల్ మేరకు మా జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గారి అధ్యక్షతన ఇవాళ నారాయణరావుపేట మండలంలో ఒక 6-7 గ్రామాలు తిరగడం జరిగింది. అక్కడ ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి గొప్ప పథకాన్ని నీరుగార్చే విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు 300 రూపాయలు ఏవైతే వాళ్ళు ఇస్తున్నారో అవి సరిపోని విధంగా మన ప్రజలు బాధపడుతున్నారు. దాన్ని ఇంకా పెంచి 400-500 చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లనే వాళ్ళు కొత్త పద్ధతులు ఏవో తెస్తున్నారు. 2 సార్లు వాళ్ళు ఫొటోస్ దిగాలని చెప్పి ఇట్లాంటి రూరల్ ప్లేసెస్లో మనకి సెల్ సిగ్నల్సే ఉండే ఫస్ట్. ఆ సిగ్నల్స్ లేని దగ్గర వాళ్ళు 2 సార్లు ఫోటోలు దిగి 5 వారాలు, 6 వారాలు, 7 వారాలు కూడా వాళ్ళకి ఇప్పటికి కూడా పైసలు రాని పరిస్థితి. కాబట్టి ఇంతకుముందు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఎట్లయితే ఉందో దాన్ని అలాగే కొనసాగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన మేము ఒత్తిడి తెచ్చే భాగంలో ఇవాళ నారాయణపేట మండలంలో ఈ మాటేండ్ల గ్రామంలో నిరసన కార్యక్రమంలో ప్రజలతో పాటు పాల్గొనడం జరిగింది. ఈరోజు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలో ఒక 6 గ్రామాలు తిరగడం జరిగింది. మన ఇప్పుడు జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ వర్కర్స్ తో పాటు మేము పని చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ బాధలు కష్టాలు అడిగి తెలుసుకున్నాము. ఏదైతే 20 ఏళ్ల క్రితము మా సోనియా గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ బాధలు ఏ ఇబ్బందులు లేకుండా పేద ప్రజలు అనేటోళ్ళు 4 పూటలు భోజనం చేసే విధంగా ఈ పథకం వాళ్ళకి పనిచేస్తూ వచ్చింది. ఇప్పుడు 6 నెలల నుంచి కొత్తగా ఏదైతే మోడీ గారు ఈ మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పేరు ఒకటే మార్చాము అని బయటకి మభ్యపెడుతూ లోపట అన్ని లుసుగులు పెట్టి పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఎప్పటిలాగానే అంబానీ అదానీ వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా పనిచేస్తూ వస్తున్నాడు మోడీ గారు. ఈ విధంగా పనిచేసి పేద ప్రజల పొట్టగొట్టి అంబానీది ఎట్లయితే మంచి వాళ్ళకి మంచి జరిగే విధంగా పనిచేస్తూ